తనకు అంటించుకున్నట్లుగా మహాప్రళయంలో జీవులందరినీ తానే పొందేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అది మహాప్రళయం అంటారు. స్వల్పకాలిక ప్రళయం చేసినా దయతోటే, ఆత్యంతిక ప్రళయం చేసినా దయతోటే, మహాప్రళయం చేసినా దయతోటే తప్ప నిజానికి ఆయన క్రౌర్యమూర్తి కాడు. అందుకే శివ అంటే సర్వశుభంకరుడు, సర్వశ్రేయస్సులకు కారణమైన వాడు, సర్వమంగళమునకు కారణమైన వాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. భవో నహోద్భీష్టి శివం శివేతర అంటుంది పార్వతీదేవి దక్షయజ్ఞంలో. నాకు శివుడు అక్కర్లేదు అన్నవాడికి శుభం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు శివుడి పాదములు పట్టుకున్నాడో వాడికి శుభములు కలుగుతాయి. శివుడు అంటే ఎప్పుడూ మంగళం, ఎప్పుడూ శుభం, ఎప్పుడూ శ్రేయస్సు తప్ప ఎప్పుడూ అశుభం చెయ్యనివాడు, ఎప్పుడూ అమంగళం చెయ్యనివాడు, ఎప్పుడూ దుఃఖపెట్టనివాడు, ఎప్పుడూ అనుగ్రహించడం మాత్రమే తెలుసున్నవాడెవరో ఆయనను శివ అని పిలుస్తారు. అందుకే వేదం ఒక్క శివుడికి మాత్రమే సదాశబ్దం వేసింది. సదా బ్రహ్మ ఈ మాట లేదు లోకంలో, సదా విష్ణు ఈ మాట లేదు లోకంలో, సదా శివ ఇది మాత్రం ఉంది. ఇది నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది. నువ్వు సదాశివుడవే, ఎల్ల వేళలయందు కూడా లోకములను అనుగ్రహించడం తప్ప అసలు ఏ కారణము చేత కూడా ఎవ్వరిని బాధ పెట్టనటువంటి కరుణామూర్తి లోకంలో ఎవరైనా ఉంటే అంత దయగలిగిన వాడు, రాశీభూతమైనటువంటి దయ అయిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. అందుకే అంత దయ కలిగిన వాడు కాబట్టే వాయు రూపంలో ఉంటాడు. వాయురూపము దేనికి ప్రధానమైన చిహ్నము అంటే భవతి అంటారు సంస్కృతంలో. భవతి అంటే ఉన్నాడు. ఉన్నాడు అని దేని చేత నిర్ణయిస్తారు? శవం గాఢ నిద్రలో ఉన్నవాడు ఒక్కలాగే ఉంటారు, కానీ ఊపిరి తీసి విడిచిపెడుతున్నాడు అనుకోండి, ఆయన ఉన్నాడు 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 అంటారు. ఆ ఊపిరి తీసి వదిలిపెట్టకపోయినా, వదిలిపెట్టిన ఊపిరి తీయకపోయినా అది శివము కాదు, శవము అంటారు. ఆ లోపలికి ఊపిరి రూపంలో వెళ్ళి వచ్చేవాడెవరో ఆయనని శివ అని పిలుస్తారు. అందుకే వాయువే శివస్వరూపం. ఇక్కడ వాయులింగముగా ఉన్నాడు అంటే నిజానికి మీ అందరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి మీ శరీర పరిపాలన చేస్తున్న వాడను నేనే అని చెప్పడానికి ఆయన వాయులింగముగా ఉన్నాడు. కొన్ని కొన్ని కనపడతాయి, కొన్ని కొన్ని కనపడవు. పృథ్వీ అన్నాను అనుకోండి, భూమి కనపడుతుంది, అగ్ని కనపడుతుంది, నీరు కనపడుతుంది, ఆకాశము కనపడదు, వాయువు కనపడదు. వాయువుని చూడలేం, కానీ వాయువుకున్న గొప్పతనం ఏమిటంటే రామాయణం ఉత్తరాఖండలో చెప్తారు, అశరీర శరీరేషు వాయు చరతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు, వాయువుని చూద్దామంటే కనపడడం, కానీ శరీరము లేని వాయువు అన్ని శరీరములలోకి ప్రవేశిస్తుంది, ప్రవేశించి మన శరీరమును పరిపాలనం చేస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిజానికి మనందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. అది స్థితికార లక్షణం అంటారు. ఎట్లా పరిపాలన చేస్తాడు అంటే మనం ఒకసారి ఊపిరి తీసామనుకోండి, అది 10 వాయువుల కింద విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన